Jungle. తెలంగాణ రాష్ట్రంలో పేదలకైతే బంపర్ ఆఫర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక పథకం అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటి నిర్మాణానికి ఉపాధి హామీ కూలీలతోనైతే పని అయితే చేయించుకోవచ్చు. అసలు ఈ పని ఎవరు చేస్తారు, అమౌంట్ ఎవరిస్తారు, దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. అదే విధంగా ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను మంజూరు చేయడం కూడా జరిగింది. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లబ్ధిదారులకు సహాయం చేసేందుకు అనేక నిర్ణయాలైతే తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ ఉత్తర్వులైతే జారీ అయితే చేసింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడమే కాక లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వినూత్న నిర్ణయం అయితే తీసుకుంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఇది నిజంగానే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళే కూడా వాళ్ళ ఇంటికి పని చేయొచ్చు. గవర్నమెంట్ అయితే అమౌంట్ అయితే పే చేస్తుంది. లేదంటే మీకు వీలు కాకుంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ వేరే వాళ్ళకు మీరు డబ్బు ఇవ్వకుండా గవర్నమెంటే డబ్బు ఇస్తుంది. ఒక్క జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి 90 రోజులు మాత్రమే పని దినాలు అయితే ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ఉపాధి హామీ కూలీలను కేటాయించేందుకైతే రెడీ అయింది. జాబ్ కార్డు ఉండి ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు మాత్రమే కాక మిగతా ఉపాధి హామీ కూలీలు కూడా ఈ నిర్మాణ పనుల్లో పాల్గొనవచ్చు. అంటే ఇల్లు వచ్చిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇంటి పని అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి అమౌంట్ మాత్రం ప్రభుత్వం అయితే వీళ్ళ ఖాతాలో అమౌంట్ వేయడం అయితే జరుగుతుంది. మొత్తం 90 రోజులు పని దినాలు అయితే ఉంటాయి. దీనిలో భాగంగా ముందుగా అధికారులు ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారుల్లో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వారిని గుర్తిస్తారు. వారి జాబితాను తయారు చేసి దాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA అధికారులకైతే పంపిస్తారు. వారు ఈ జాబితాలోని లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం పని దినాలు కల్పించనున్నారు. దీని ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి బేస్మెంట్ వరకు 40 రోజులు, పైకప్పు వరకు 50 రోజులు పని దినాలు, మొత్తం 90 రోజులు పని దినాలు అయితే ఉంటాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జోడించడాన్ని మీరేమనుకుంటున్నారు? ఈ స్కీమ్ గనక మీకు నచ్చిందా నచ్చలేదా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.